బైబిల్ గ్రంథంలో పరమగీతం మొదటి అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. పరమగీతం మొదటి అధ్యాయం 4వ వచనం. పరమగీతం అనే పుస్తకం యెషయా గ్రంథానికి ముందుండే పుస్తకం. 4వ వచనం, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము. యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. 4వ వచనం, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. అదే గ్రంథం చివరి అధ్యాయం, పరమగీతం 8వ అధ్యాయం 11వ వచనం, 2వ భాగం. సొలొమోనుకు ఒక ద్రాక్షావనము కలదు, అతడు దానిని కాపులకిచ్చెను. దేవుడు ఈ మాటల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించుతున్న జీవము కలిగిన పరలోక తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు మా రక్షకుని యొక్క మహిమోన్నతమైన నామాన మరొకసారి మీకు వేలాది వేల వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ అనాది సంకల్పాన్ని బట్టి ఈ దినాలలో ఈ ప్రత్యేకమైన కూడికలను ఏ స్థలంలో మీరు ఏర్పాటు చేసినందుకై మీకు స్తోత్రాలు. ఈ కూడికలను ఏర్పాటు చేయటంలో మీ దాసులకు ఇచ్చిన జ్ఞానమును బట్టి, కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఈ కూడికల పట్ల పరలోకంలో ఏ ఉద్దేశం ఉందో దాన్ని మీరు నెరవేర్చ శక్తి కలిగిన దేవుడవు, మీకు స్తోత్రములు. ఈ మధ్యాహ్నం ఒక్క పాఠమైన ప్రభువా మేము నేర్చుకోగలుగుటకు సహాయం చేయండి. వచ్చిన వాళ్ళం వచ్చినట్లు వెళ్లకుండా దేవుడు మాతో మాట్లాడాను అని మేము చెప్పగలుగుటకు సహాయం చేయండి. మీ ప్రశస్త రక్తపు ప్రోక్షణ కిందికి మమ్మల్ని తెచ్చుకుంటూ ఉన్నాం. వచ్చిన ప్రియులందరినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. చదివిన ఈ వాక్య భాగాల్ని మీకే అప్పగించుకుంటూ ఉన్నాం. యేసు ప్రభు పేరట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఇంకా అట్లే పెట్టండి, మాటికి చేంజ్ చేస్తున్నారు మీరు. ఇప్పుడు సరిగా లేదు మళ్ళీ. పరమగీతం మొదటి అధ్యాయం. ఈ మొదటి అధ్యాయంలో మమ్మల్ని నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. ఈ 3 దినాలు ప్రభు 4 దినాలు మనల్ని ఆకర్షించునుగాక. నేను చదివిన ఈ వాక్య భాగం మీకు అర్థం కావాలి అంటే ఈ పుస్తకం యొక్క సారాంశము మీకు తెలియాలి. బహుశా నేను ఎన్నో సంవత్సరాల క్రితం ఈ పుస్తకాన్ని గురించి తెలియజేసినాను. ఇది మళ్ళీ తిరిగి చెబుతాను. సొలొమోను రాజుకు యెరూషలేమునకు ఉత్తరాన 50 మైళ్ళ దూరంలో ఒక ద్రాక్ష తోట ఉండేది. ఆ ద్రాక్ష తోటను ఆయన కాపులకిచ్చినాడు. ఆ కాపులు ఎవరనగా ఒక తల్లి, 2 కుమార్తెలు, 2 కుమారులు. ఈ కుమార్తెల్లో పెద్దమ్మాయి పేరు షూలెమ్మితి అని వ్రాయబడింది. ఈ షూలెమ్మితి మారుతల్లి బిడ్డ కాబట్టి ఆమె అన్నలు అన్ని పనులు ఆమెకే చెప్పేవాళ్ళు. ఆమె అందమైన స్త్రీ, కానీ అన్ని పనులు చేయటం వల్ల అన్ని వాతావరణములకు ఆమె ఎక్స్పోజ్ అయి ఉండేది. అందువల్ల ఆమె అందం కాస్త తగ్గిపోయింది. ఆమె ద్రాక్ష తోటలో పనిచేయాలి, గుంటనక్కలను పట్టాలి, మందలను మేపాలి, ఆ ద్రాక్షవనము ఫలించడం ఆమె చూడాలి. ఇట్లా ఆమె పనిచేస్తూ ఉండగా ఒకానొక దినం ఒక గొర్రెల కాపరి ఆ ద్రాక్షవనములోనికి ప్రవేశించెను. ఆ గొర్రెల కాపరి మామూలు మనిషి కాదు సుమి, ఆయన నిజముగా సొలొమోను మహారాజే. కానీ ఆ ద్రాక్షవనములోనికి వచ్చినప్పుడు ఆయన రాజఠీవితో రాలేదు. ఆయన ఒక గొర్రెల కాపరిలాగా వచ్చాడు. షూలెమ్మితి ఆయన్ని సొలొమోను మహారాజు అని గుర్తుపట్టలేదు. ఈ గొర్రెల కాపరి షూలెమ్మితిని చూచి ప్రేమించినాడు. ఆమెతో ప్రేమ పలుకులు పలికినాడు. ఈ షూలెమ్మితి కూడా గొర్రెల కాపరిని ప్రేమించింది. ఆమె కూడా ప్రేమ పలుకులు ఆయనతో పలికింది. అప్పుడు ఆ గొర్రెల కాపరి ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. కానీ ఆయన అన్నాడు, నేను మళ్ళీ వస్తాను,
అప్పుడు పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఈ షూలమితి గొర్రెల కాపరిని గురించిన కలలు కనేది. ఆయన మాట్లాడిన మాటల్ని ఆమె జ్ఞాపకానికి తెచ్చుకునేది. ఆ రీతిగా కొంతకాలమైన తరువాత వాగ్దానము చేసిన ఆ గొర్రెల కాపరి రానే వచ్చాడు. ఈ పర్యాయము ఆయన గొర్రెల కాపరి వలె రాలేదు సుమి. రాజ టీవితో, రాజ పరివారముతో, ఆయన రాజు కలిగిన మహిమతో అక్కడికి వచ్చి షూలమితిని తీసుకెళ్ళి యెరూషలేము పట్టణానికి వెళ్ళి అక్కడ ఆమెను వివాహమాడాడు. అప్పటి నుంచి ఈ రాజు షూలమితి చాలా ఆనందంగా సమయాన్ని గడిపారు. అది కథ ఈ పుస్తకంలోనిది. కానీ ఈ కథ మనకు నేర్పే ఆధ్యాత్మిక పాఠాలు అపారంగా ఉన్నాయి. అది ఎట్లో తెలుసుకుందాం. మొదటిదిగా, ఈ ద్రాక్షావనము లోకానికి సాదృశ్యం. ఈ ద్రాక్షావనములో పనిచేసిన షూలమితి నీకు నాకు కూడా సాదృశ్యం. తర్వాత గొర్రెల కాపరి ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఆయన పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మహామహిమతో రాలేదు. ఒక మామూలు వ్యక్తి వలె, ఒక గొర్రెల కాపరిలాగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. షూలమితి లాంటి నిన్ను నన్ను ఆయన ప్రేమించినాడు. ఆ ప్రేమను ఆయన రుజువుపరుస్తూ తన ప్రాణాన్నే ఆయన మన కొరకై ధారవోశాడు. మనల్ని ప్రేమించి ఆయన ఇట్లా వాగ్దానం చేశాడు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని. కానీ నేను పెళ్ళికి ముందు నేను మీకు నివాస స్థానాలు ఏర్పరచాలి, మళ్ళీ వస్తాను అని అన్నాడు. షూలమితి ఇలాగా సంఘమైన మనము ఆయన వస్తాడు, ఆయన వస్తాడు, ఆయన వస్తాడు అని మనం ఎదురు చూస్తూ ఉండాలి. వాగ్దానం చేసిన ఆ కాపరి, వాగ్దానం చేసిన మన ప్రభు తిరిగి రానే వస్తాడు. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం ప్రకారం ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఆయనే సత్యం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ఆయన మాట సత్యం. సత్యమైన ఆ ప్రభు, వాగ్దానం చేసిన ప్రభు తిరిగి రానై ఉన్నాడు. ఈ పర్యాయము ఆయన ఒక మామూలు మనిషిగా రాడు. దూత గణములతో రాజుల రాజుగా, పెండ్లి కుమారుడుగా ఆయన మధ్యాకాశములోనికి వచ్చి షూలమితి అనే సంఘాన్ని ఆయన తీసుకొని పరలోక యెరూషలేమునకు వెళ్ళి అక్కడ ఆ షూలమితిని అనగా సంఘాన్ని వివాహమాడనై ఉన్నాడు. అప్పటి నుంచి సంఘము అనే షూలమితి ఆ ప్రభువుతో నిత్యము ఆనందములో ఉండనై ఉంది. అది కథ. ఇప్పుడు అర్థమైందండి. ఇంకా పాఠంలోనికి వెళ్దాం. నేను చదివిన ఈ వాక్య భాగం నన్ను ఆకర్షించుము అనేది ఇది ఒక ప్రార్థన. ఈ ప్రార్థన చేసింది షూలమితి. అట్లానే ప్రకటన గ్రంథంలో ఒక ప్రార్థన ఉంది, సంఘము చేసిన ప్రార్థన. ప్రభు అయిన యేసు రమ్ము అని సంఘం ప్రార్థించెను. ఆ ప్రార్థనకు ఈ ప్రార్థనకు సంబంధం ఉంది, అది మనము ఎరగాలి. ప్రభు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ఆయన జవాబిచ్చాడు. ఆ ప్రార్థన అయిన తర్వాత ఇది గుర్తుంచుకోవాలి, ఇంకా సంఘము మరి ఎప్పుడూ ప్రార్థన చేయదు, అది ఆఖరి ప్రార్థన. ఆ ప్రార్థనకు ఈ ప్రార్థనకు సంబంధం ఉంది. ఇక్కడ ఏమంటుంది? నన్ను ఆకర్షించుము అని వ్రాయబడి ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఆకర్షణీయుడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకులను ఆకర్షించినవాడు. ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న, నాకు కూడా ఈ ప్రశ్నే, ఈ లోకంలో నన్ను ఆకర్షించున్నది ఏది? మిమ్మల్ని ఆకర్షించున్నది ఏది? లోకమా, పాపమా, శత్రువైన సైతానుడా, చెడ్డ అలవాట్ల, ఏదైతే మనము చూడకూడదో అది మనల్ని ఆకర్షిస్తుందా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అది ప్రశ్న. ఎక్కడుండే వాళ్ళు అక్కడ ఒక్క క్షణం ఆలోచించండి. ఈ దినం మిమ్మల్ని ఆకర్షించున్నది ఏది? సైతానుడా, లోకమా, శరీరమా, పాపమా, పాపపు అలవాట్ల, ఏది మనల్ని ఆకర్షిస్తూ ఉంది? ఈమె చేసిన ప్రార్థన నన్ను ఆకర్షించుము అని అంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలో ఉండే రోజుల్లో ఆయన అనేకులను ఆకర్షించిన వాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే అనేకులను ఆకర్షిస్తూ వచ్చినాడు. ఉదాహరణంగా ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడు, మరియ గర్భంలో ఉన్నప్పుడు ఆయన ఆకర్షించినవాడు. మరియ ఎలిజబెత్ అనే ఆమె ఇంటికి
గర్భంతో ఉన్నప్పుడు వెళ్ళింది. ఎలిజబెత్కు కూడా గర్భములో బాప్తిస్మం ఇచ్చి యోహాను ఉన్నాడు పసిబిడ్డగా. ఎప్పుడైతే ఈ మరియ ఆమె ఇంటికి వెళ్ళెనో ఆమె గర్భములో ఉండే ఆ యోహాను గంతులు వేసినాడట. కారణం, ప్రభు యోహానును ఆకర్షించెను. అట్లానే ప్రభు జన్మించిన తర్వాత ప్రభు దేవదూతల్ని ఆకర్షించెను. మొదట ఒక దూతను ఆకర్షించెను, ఆ తరువాత దూత గణములను ఆయన ఆకర్షించినవాడు. ఆయన జన్మించిన తరువాత ఆ చుట్టుప్రక్కలుండే గొర్రెల కాపరులను ఆ ప్రభు ఆకర్షించినవాడు. అంత మాత్రమే కాకుండా తూర్పు దేశ జ్ఞానులను కూడా ఆ ప్రభు ఆకర్షించినవాడు. ఆయన జీవితం అంతా ఆకర్షించినవాడు. నేను ఒక ప్రశ్నను అడుగుతాను, యథార్థంగా చెప్పగలరా? ప్రభు మిమ్ములను ఆకర్షిస్తూ ఉన్నాడా లేదా? ఏ సమయంలో మీరు ఎవరి వలన ఆకర్షింపబడుతున్నారు? ఆ ప్రభు ఆకర్షించిన పక్షాన ఎంత ఆశీర్వాదం! ఆ ప్రభు ఆకర్షణీయుడు. అట్లా ఆయన ఆకర్షిస్తూ ఉండగా మతాధికారులకు చాలా ఆందోళన కలిగింది. చూడండి, ఉదాహరణంగా యోహాను సువార్త 11వ అధ్యాయం 47, 48 వచనాలు. యోహాను సువార్త 11వ అధ్యాయం 47, 48 వచనంలో వారి యొక్క ఆందోళనను వాళ్ళు తెలియజేశారు. 47, 48. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి, మనమేమి చేయుచున్నాం? ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే, మనం ఆయనని ఇలాగ చూచుచు ఊరకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురు అని చెప్పాను. 12వ అధ్యాయం 19వ వచనం, 12, 19 యోహాను సువార్త. పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి. తర్వాత అదే అధ్యాయంలో ప్రభు ఒక మాట అన్నాడు, నేను పైకెత్తబడిన ఎడల అందరినీ ఆకర్షించుకొందును. 32వ వచనం 12వ అధ్యాయం, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును అని చెప్పాను. ఇక్కడ పైకెత్తబడిన ఎడల అంటే రెండు విధాలుగా ఉంది. ఒకటి, సిలువలో ఆయన పైకెత్తబడెను, ఆ తర్వాత తండ్రి అయిన దేవుని వలన ఆయన ఒక నామము ఇవ్వబడెను. అన్ని నామముల కంటే హెచ్చైన నామాన్ని కలిగి ఆయన బహుగా హెచ్చింపబడినవాడు, ఎత్తబడినవాడు. అందువల్ల లోకంలో అనేకులు ఆయన వలన ఆకర్షింపబడుతున్నారు. ఉదాహరణంగా ఆదికాండం 11వ అధ్యాయంలో నిమ్రోద్ అని ఒకడు ఉండేవాడు. ఆ మనిషి ఒక పెద్ద టవర్ కట్టాడు. ప్రభు వచ్చి వారి భాషలను తారుమారు చేశారు. అప్పుడు అనేకులు అనేక దేశాల్లోకి వాళ్ళ భాషలతో వెళ్ళిపోయారు. కానీ వారిని అందరినీ, ఏ భాష అయినా సరే, ఆకర్షించువాడు లోకంలో ఒకడే ఒకడు. వాళ్ళు జాపనీస్ కానీ, చైనీస్ కానీ, ఇంగ్లీష్ వాళ్ళు కానీ, అమెరికా వాళ్ళు కానీ, తెలుగు వాళ్ళు కానీ, మలయాళీస్ కానీ, ప్రతి ఒక్కరిని ఆకర్షించువాడు ఆయన ఒకడే ఒకడు. ఆయన్ని మినహాయించి అట్లా ఆకర్షించువాడు ఈ సార్వత్రికంలో ఎవ్వరూ లేరు. ఆ ప్రభు ఆకర్షించుతున్నాడు. కాబట్టి నేను పరీక్షించుకోవాలి, నన్ను ప్రభు ఆకర్షిస్తున్నాడా లేక లోకము నన్ను ఆకర్షిస్తుందా? ప్రభు మిమ్ములను ఆకర్షిస్తున్నాడా లేక పాపము మిమ్ములను ఆకర్షిస్తూ ఉందా? అది ప్రాముఖ్యమైన ప్రశ్న. ఇంకా రెండోది చాలా ప్రాముఖ్యమైనది ఏమిటంటే, నన్ను ఆకర్షించుము, అది ఏకవచనం. మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము అని ఉంది. నీవు నన్ను ఆకర్షిస్తే మేము పరిగెత్తి వచ్చేదము అని వ్రాయబడింది. అది ఎట్లా? ఉదాహరణంగా యోహాను సువార్త 4వ అధ్యాయం. ఈ అధ్యాయంలో సమరయ స్త్రీ ప్రభు వలన ఆకర్షింపబడెను. ఆ ఆకర్షింపబడినప్పుడు ఆమె ఊర్లోకి వెళ్ళి ఆ విషయం ప్రభు మెస్సయ్య అని వాళ్లకు తెలియచేసాను. అప్పుడు వాళ్ళంతా పరిగెడుతూ ఆయన దగ్గరికి వచ్చారట. అంటే ఆ గుంపంతా, ఊరంతా ప్రభు దగ్గరికి ఆకర్షింపబడిరి. ఒక్క స్త్రీ మొదట ఆకర్షింపబడెను, తర్వాత అందరూ ఆయన యొద్దకు ఆకర్షింపబడిరి. లూకాసు వార్త 19వ అధ్యాయం. ఈ అధ్యాయంలో జక్కయ్య అని ఒక ఆయన ఉన్నాడు, ట్యాక్స్ కలెక్టర్. ప్రభుని చూడాలి అనుకున్నాడు, కానీ చాలా పొట్టివాడు. పరిగెడుతూ వస్తే ఎవరైనా ఏమనుకుంటారో అనుకున్నాడు. అయినా కానీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఇది పోగొట్టుకోకూడదని
అంత పెద్ద ఆఫీసర్ అయినప్పటికీ 4వ వచనం ప్రకారం ఆయన పరిగెత్తెను అని వ్రాయబడి ఉంది. ప్రభువు ఆయన్ను ఆకర్షించెను. ఈ పొట్టి జక్కయ్య ట్యాక్స్ కలెక్టర్ అయినప్పటికీ పరిగెడుతూ వచ్చాను. ప్రభు ఆ చెట్టు మీద ఉండే జక్కయ్యను చూచి, నేను మీ ఇంటికి రావాల్సి ఉంది ఈ దినం అని. అప్పుడు జక్కయ్య ప్రభువును అంగీకరించెను, ఆయన్ని ఇంటికి తీసుకెళ్ళాను. అప్పుడు ఈ జక్కయ్యలో కలిగిన మార్పు, ఆయన అన్యాయముగా సంపాదించింది 4 రెట్లు మళ్ళీ ఇతరులకు ఇచ్చాడు. తర్వాత తన ఆస్తిలో సగం పేదలకు ఇచ్చాను. ఆయన ఆకర్షింపబడినవాడు. యోహాను సువార్తలో 1వ అధ్యాయం 29వ వచనం, ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను ప్రకటించేవాడు. అప్పుడు ప్రభు ఆ దృశ్యంలో కనబడినప్పుడు అంద్రేయ అని ఆయన ప్రభు వలన ఆకర్షింపబడాను, ప్రభు దగ్గరికి వెళ్ళాను. అప్పుడు అంద్రేయ వాళ్ళ సహోదరుడైన సీమోను పేతురు దగ్గరికి వెళ్ళి, మేము మెస్సయ్యాను కనుగొన్నాం అన్నాడు. అప్పుడు వాళ్ళు కూడా, సీమోను పేతురు కూడా ప్రభు వలన ఆకర్షింపబడాను. ఆ తర్వాత సీమోను ప్రభువుని గురించి చెప్పగా ఒకే పర్యాయం 3,000 మంది ఆయన వలన ఆకర్షింపబడిది. ఒక్కరు ఆకర్షింపబడిది, తర్వాత అనేకులు పరిగెడుతూ ఆయన వలన ఆకర్షింపబడిది. అర్థమవుతుందండి మీకు? అంటే ఆయన ఆకర్షించువాడు. ఇంకోటి మీకు బాగా అర్థం కావాలి అంటే, ఆకర్షించున్నది, ఆకర్షింపబడునది అనేది జ్ఞాపకం పెట్టుకోండి. ఒకటి ఆకర్షించున్నది, ఇంకొకటి ఆకర్షింపబడునది అనేది. ఆకర్షించున్నది అంటే మ్యాగ్నెట్ అంటామే, అయస్కాంతం. అయస్కాంతము ఆకర్షించున్నది, ఇనుప ముక్కలు ఆకర్షింపబడునవి. ఈ రెండు ఒకదాన్ని ఒకటి ఆకర్షింపబడాలి అంటే, ఈ అయస్కాంతంలో ఏ స్వభావం ఉందో అదే స్వభావం ఇనుప ముక్కల్లో కూడా ఉండాలి. ఇనుప ముక్కలు అవి చెక్కవైతే తగిన ఆకర్షింపబడవు. అట్లానే ప్రభువు నమ్మిన బిడ్డల యొక్క జీవితాలలో 2 పేతురు 1వ అధ్యాయం 4వ వచనములో ఆయన యొక్క దైవ స్వభావం వాళ్ళల్లో ఉంటుందట. రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. కాబట్టి ఎవరి యొక్క జీవితంలో ప్రభు కార్యము జరిగినో, ఎవరి జీవితములలోనికి ప్రభు యొక్క స్వభావము ప్రవేశించనో వాళ్ళు ఆకర్షింపబడతారు. ఒక దినం రానయ్యింది, ఒక్కరు కాదు లక్షలాది మంది, కోట్ల కొలది పైకి ఆకర్షింపబడుదురు. ఈ మాట మీరు నమ్మాలి. అంటే నేను కొన్నిసార్లు ఇట్లన్నీ చాలా ఆలోచన చేస్తూ ఉంటాను. సో బైబిల్ గ్రంథంలో కొన్ని అద్భుతాలు ఎట్లా ఉన్నాయో, 6 లక్షల ఇశ్రాయేలీయులను మోషే అరణ్య యాత్రలో నడిపిస్తూ ఉన్నాడు. 6 లక్షల మంది ఒట్టి పురుషులు మాత్రమే. స్త్రీలు పిల్లలు కలిసే లోపల ఎన్ని లక్షలు ఉన్నారో మనకు తెలియదు. అంతమంది అరణ్యంలో వెళ్తా ఉన్నారు. రాత్రిలో కూడా వాళ్ళు నడిచినారు. అంతమందికి లైట్ కావాలంటే ఎన్ని బల్బులు కావాలి ఆలోచన చేయండి. ఎన్ని జనరేటర్స్ కావాలి ఆలోచన చేయండి. ఎంత పెద్ద లైట్లు కావాలి. అన్ని లక్షల మందికి అందులో వాళ్ళు నడిచే ఆ మార్గంలో విషసర్పాలు ఉన్నాయి, నాగుపాములు ఉన్నాయి, పులులు ఉన్నాయి. అన్ని అపాయాల ద్వారా వాళ్ళు వెళ్ళాలి. కాబట్టి వాళ్ళకు చాలా బాగా వెలుగు ఉండాలి. ఆ వెలుగు కొరకై దేవుడు ఒక పెద్ద బల్బును పెట్టాడు. దాన్నే మనం అగ్నిస్తంభం అంటాం. ఈ లోకంలో అనేక సార్లు బల్బులు ఫ్యూజ్ అవుతాయి. ఆ బల్బు ఎప్పుడే కానీ 40 సంవత్సరాలు ఆ బల్బు ఫ్యూజ్ కాలేదు. అంత వెలుగులో అంతమంది లక్షలు నడుచుకుంటూ వెళ్ళినారు. తర్వాత ఆ దేశము చాలా వేడిగా ఉంటుంది. అంటే భయంకరమైన వేడి. ఎవరైనా కువైట్ నుంచి వచ్చే వాళ్ళని అడిగి చూడండి ఎంత వేడిగా ఉంటుందని. ఆ మిడిల్ ఈస్ట్ అంతా ఆ రోజుల్లో ఇంతమంది ప్రయాణం అవుతున్నారు. కొంతమంది చిన్న పిల్లలు, తల్లులు ఉన్నారు. సన్ స్ట్రోక్ రావచ్చు వాళ్ళకు, ఎండ దెబ్బ. కానీ దేవుడు వాళ్ళకి ఎండ దెబ్బ నుంచి తప్పించాలి అంటే ఎన్ని గొడుగులు పట్టాలి, ఎన్ని గొడుగులు తేవాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి. కానీ ఆ గొడుగు ఆయన ఒకటి చేసినాడు. దాని పేరు మేఘస్తంభం. ఆ మేఘస్తంభములో నుంచి సూర్యకిరణాలు లోపలికి జొరబడి వీళ్లకు సన్ స్ట్రోక్ తీసుకురావడానికి వీలు లేదు. అట్లా కాపాడినాడు. ఎంత ఆశ్చర్యమైన దేవుడు ఆయన. మళ్ళీ నాకు ఒక ఆలోచన వచ్చేది, ఇంతమందికి అన్నం పెట్టాలంటే ప్లేట్లు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఏ పేపర్ ప్లేట్లు సరిపోతాయి? అంటే 2 పూటలా అన్నం పెట్టాలి. ఎక్కడి నుంచి ప్లేట్లు తీసుకురావాలి? ఎప్పుడు కడుక్కుంటారు వాళ్ళు అని. అందువల్ల దేవుడు ఈ భూమినే ఒక ప్లేట్ చేసేసారు. మొట్టమొదట మంచు పడ్డం. నాకు అనిపించేది అది మన్నా వాళ్ళు సమకూర్చుకోవాలి, ఎరుగు అంత ఒక స్థలానికి.
అప్పుడు అనిపించేది మన్నా ఒక స్థలానికి కూరుకున్నప్పుడు ఇసుక అంతా నోట్లోకి పోతుందో ఏమో అనిపించేది. ఇసుక పోకుండా చేశాడు దేవుడు. ఆ ప్లేట్లలో మంచు పడుతుంది, భూమి అంతా కలిసి ఒక మంచి పెద్ద ప్లేట్గా తయారైంది. ఆ ప్లేట్ మీద మన్నా పడుతుంది. అప్పుడు వీళ్ళంతా దాన్ని తీసుకుంటారు. ఇసుక అంతా కూడా లేదు, ఇసుక లేదు, మట్టి లేదు, ఏం లేదు. ఎట్లా చేయగలిగినాడు దేవుడు? ఆయన ఆశ్చర్యకరుడు. అట్లానే ప్రభు తలుపు దగ్గర ఉన్నట్లున్నాడు. ఇప్పుడు ఉన్నట్లుండి రానై ఉన్నాడు. రానై ఉన్నప్పుడు అన్ని దేశాల్లో నుండి ఉన్నట్లుండి అందరూ పైకి వెళ్తారు. ఆయన ఆకర్షింపబడును అంటే మనం ఆకర్షింపబడదుము, ఆయన ఆకర్షించువాడు. ఆయనే అయస్కాంతములాగా మధ్యాకాశంలోనికి మేఘారుడై వస్తాడు. అప్పుడు ఆయన నమ్మిన మనుషులు, ఆయన నమ్మి చనిపోయిన వాళ్ళు మొదట లేస్తారు. తర్వాత ఆయన కొరకై ఎదురు చూసే మనం కూడా ఉన్నట్లుండి రూపాంతరం అయిపోతాం. అందరం అట్లానే పైకి వెళ్తాం. మీరంతా అట్లా పైకి వెళ్ళి ఆ రూఫ్ కొట్టుకొని కింద ఎవరు పడరు. అంటే ఎవరు పడతారంటే ఎవరైతే నమ్మరో వాళ్ళు పైకి కూడా పోరు అనుకోండి. ప్రభు నమ్మిన మనుషులు అయితే ఆ మధ్యాకాశంలో ఉండే ఆ అయస్కాంతం, నన్ను ఆకర్షించుము, మేము మీ యొద్దకు పరిగెత్తి వచ్చేదమని అంత స్పీడ్గా మనం ఆ మధ్యాకాశంలో ప్రభువును ఎదుర్కొంటాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 51వ వచనం నుండి బేతనియ వరకు శిష్యులు నడిపిన ప్రభు పైకి వెళ్ళిపోయినాడు. పైకి వెళ్ళిపోతే వాళ్ళు ఆడ స్టేషన్లో చేరినాడో లేదో అనుకుంటారేమో. అంతలోపల ఇద్దరు అక్కడి నుంచి వచ్చినారు, ఆయన చేరుకున్నాడని చెప్పేశారు. అంటే దేవదూతలు వచ్చి మీ మధ్య నుంచి ఏసు ఎట్లా వెళ్ళిపోయాను అంటే ఆయన అక్కడ చేరుకున్నాడు, మళ్ళీ ఆయన వస్తాడు అని అన్నారు. అంటే అంత వేగంగా రాకెట్లు కూడా వెళ్ళని వేగంతో ఆ ప్రభు అదే వేగంతో నీవు నేను పైగా ఆకర్షింపబడనై ఉన్నాం. రాకెట్లు కనిపెట్టినప్పుడు గంటకు 18,000 మైళ్ళు అవి స్పీడ్గా వెళ్తాయి. ఇప్పుడు 25, 28 కూడా వెళ్తూ ఉన్నాయి. కానీ మనమైతే ఈ రాకెట్లను మించి అధిగమించి పైకి వెళ్ళగలం. అంటే నక్షత్రాలను దాటి మూడో ఆకాశంలోని కంటే పరలోకానికి ప్రభుతో కూడా వెళ్ళనై ఉన్నాం. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. అర్థమవుతుందండి? ఇవి నిజంగా జరిగే విషయాలు. ఇది వేదాంతం కాదు, ఒక ప్రసంగం కాదు. ఎప్పుడో ఈ దినాలలో ఎప్పుడో ఒకసారి ఇది జరగనై ఉంది. ఏది? నన్ను ఆకర్షించుము, మీ యొద్దకు మేము పరిగెడుతూ వస్తాం, అంత వేగంతో ఆయన్ని కలుస్తాం అనేది చాలా ఆశ్చర్యం. ఎంత ఆశ్చర్యమో, ఆశ్చర్యం గురించి వివరించలేం. అంటే మనుషులు పైకంతా ఉన్నటువంటి పైకి వెళ్ళిపోవడం అన్నమాట. తార్సువాడైన సౌలు ప్రభు వలన దమస్క్ మార్గాన వెళ్ళేప్పుడు ఆకర్షింపబడ్డాడు. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 4వ వచనం ప్రకారం. ఆ తర్వాత ప్రభువును వెంబడించిన వాడు, ఆయన్ను చూస్తూ ఆయన దగ్గరికే పరిగెడుతూ జీవితాన్ని గడిపినవాడు. కొంతమంది ఇప్పుడు మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒకవేళ మీరు ఆరాధన చేయమంటే చేస్తారనుకుంటాను. ప్రభువా మమ్మల్ని ఆకర్షించినావు, మేము మీ వలన ఆకర్షింపబడిన మనుషులం, మీకు చాలా వందనాలు. కానీ ఇప్పుడు ఆకర్షింపబడిన మనం ఆయన్ని చూస్తూ వెళ్తున్నామా అనేది ప్రాముఖ్యమైన ప్రశ్న. కొంతమంది ఏం చేస్తారు? ఆయన చూస్తూ పరిగెత్తడానికి కొన్ని అడుగులు వేస్తారు, 5 అడుగులు వేస్తారు, అక్కడ ఆగిపోతారు. ఇంకో 10 అడుగులు వేస్తారు, అక్కడ ఆగిపోతారు. ఇంకా 20 అడుగులు వేస్తారు, మళ్ళీ వాపస్ తిరిగి వచ్చేస్తారు. కానీ మనం ఆయన వైపే గురి యొద్దకు పరిగెత్తినట్లు పరిగెత్తాలి. కొంతమందిని చూడు ఎట్లా చెప్తాను. అబ్రహాముతో లోతు అని ఒక వ్యక్తి ఉండేవాడు. ఎంతకాలం అబ్రహాముతో లోతు ఉండెనో అంతకాలం లోతు ఒక గురిని కలిగి పరిగెత్తేవాడు. ఎప్పుడైతే అబ్రహాములో నుంచి వేరైపోయానో ఆయన సొదొమ గొమొర్రా వలన ఆకర్షింపబడినవాడు. చూడు ఎంత వ్యత్యాసము. కొంతకాలము కానాను వైపు ఆకర్షింపబడెను, అబ్రహామును విడిచిన వెంటనే లోకం వైపు లేక సొదొమ గొమొర్రా నాశనకరమైన పట్టణాల వైపు ఆకర్షింపబడెను. సంసోన్ అని ఇంకొక ఆయన ఉండేవాడు. ఎంతకాలం అయితే ఆయనకు దలైలాతో సంబంధం లేదో అంతకాలం ఒక గురిని కలిగి ఆయన పరిగెత్తినాడు. ఎప్పుడైతే ఆమెతో సంబంధం కలిగినో ఆకర్షింపబడిన మనిషి వేరుగా స్త్రీతో ఆకర్షింపబడి ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు. అట్లానే రాజు అయిన సౌలు, ఈ సౌలు ప్రభువును కొంతకాలం వెంబడించెను, అభిషేకం పొందినవాడు. కానీ కొంతకాలం అయిన తర్వాత ఆయన ప్రభు వైపుగా ఆకర్షింపబడి వెళ్లకుండా ఒక కర్ణపిశాచి ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళాడు రాత్రుల్లో. ఆమె దగ్గర ఏదైనా దేవుని మాటలు వినాలి అని అట్లా వెళ్ళి దారి తప్పి ఆత్మహత్య ఆయన చేసుకున్నాడు. అట్లానే చాలామంది ముందు ఆరంభంలో కొంతకాలం నడిచిరి, పరిగెత్తిరి, మళ్ళీ ఆగిపోయిరి, ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్నారు. ఇస్కరియోతు యూదా, ఆ మనిషి ప్రభు దగ్గరనే గడిపాడు జీవితం అంతా.
ప్రభు దగ్గరనే ప్రార్థనలు నేర్చుకున్నాడు. కానీ డబ్బు సంచిని ఆయన మోసేవాడు. ఆ డబ్బు ఆయనకు సర్పమై ఆయన కరిస్తే అంటే ఆత్మహత్య ఆయన చేసుకున్నాడు. తర్వాత అననీయ సపేరాలు అనేవాళ్ళు, వీళ్ళు దేవార్పితమైన డబ్బును ఆశించి అబద్ధాలు చెప్పారు దేవునికి. అబద్ధాలు చెప్పి ఇద్దరు అందరి ఎదుట చనిపోయిన వారు. అంటే ఏమిటిది? ఆకర్షించువాన్ని ఆకర్షింపుతూ వెళ్ళాలి, ఆకర్షింపబడి. కానీ కొంతకాలం అయిన తర్వాత ఆగిపోయిన వాళ్ళు వీళ్ళందరూ ఆగిపోయి ఇట్లా అయిపోయినారు. ఇది మనకు ఒక పరీక్ష. మనం ఆగిపోయామా, ఆయన వైపు పరిగెడుతూ ఉన్నామా? ఎక్కడ ఆగిపోయాం, ఎందుకు ఆగిపోయాం, దాని వలన కలిగే నష్టం ఏమిటి అని మనం ఆలోచించాలి. కాబట్టి నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. ఆ తరువాత పరమగీతం 1వ అధ్యాయం అవతలి వచనాన్ని చూద్దాం. అవతలిది, రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను అని షులమితి అంటుంది. ఇక్కడ కొన్ని మాటలు, రాజు, అంతఃపురం అనేది, నన్ను చేర్చుకొనెను అనేది 3 భాగాలు చేయొచ్చు. ఈ రాజు ఎవరు? బైబిల్ గ్రంథాన్ని బాగా మనం చదివినట్లయితే పరలోకములో ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు. అందువల్ల యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన కుమారుని ఈ లోకానికి పంపెను. తరువాత ఆయన తిరిగి రానై ఉన్నాడు పెండ్లి కుమారుని వలె, ఆయనే పెండ్లి కుమారుడు. ఆ తర్వాత 2వ రాకడలో ఆయన ఈ లోకములో రాజ్యాన్ని స్థాపించటానికై వస్తాడు. అప్పుడు రాజుల రాజుగా ప్రభువుల ప్రభుగా రానై ఉన్నాడు. అది ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనంలో వ్రాయబడి ఉంది. ఈ రాజు ప్రభు అయిన యేసుక్రీస్తే. మత్తయి సువార్త 2వ అధ్యాయం, ప్రభు జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఆయన దగ్గరికి వచ్చి బంగారమును ఇచ్చిరి. ఆ దినాలలో ఎవరైనా రాజును సందర్శించాలి అంటే ఆయన దగ్గరికి బంగారం తీసుకెళ్ళాలి, ఆయన రాజు అని తెలియచేయటానికై. కాబట్టి ఈ మనుషులు ఎవరు? ఈ తూర్పు దేశ జ్ఞానులు బంగారమును తీసుకెళ్ళిరి, ఆయన రాజు అని ఎరిగిరి, ఆయన ఎదుట సాష్టాంగపడి నమస్కారము చేసిరి, ఆరాధించిరి. కాబట్టి రాజు మన ప్రభువే. ఆయన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. అంతఃపురము అంటే ఆయన ఉండే స్థలం. దాన్నే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం ప్రకారము అది పరలోక యెరూషలేం. పరలోక యెరూషలేమే అంతఃపురం. ఇప్పుడు అంటే బైబిల్ గ్రంథాన్ని బాగా చదివితే 3 రకములైన యెరూషలేములు ఉన్నాయి. ఒకటి చారిత్రాత్మక యెరూషలేం, అది రాజులకు, అంటే ఉదాహరణంగా దావీదు రాజుకు ముఖ్య పట్టణం, అది సొలొమోను రాజుకు ముఖ్య పట్టణం, అది శారీర రీతిగా హిస్టారికల్గా చారిత్రకంగా. రెండవది పరలోక యెరూషలేం, అది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం. అది ప్రభు ఉండే స్థలం, రాజుల రాజు ఉండే స్థలం. ఆయన సింహాసనము మరకత మాణిక్యం వలె ఉంది. ఆయన చుట్టూ, ఆ సింహాసనము చుట్టూ ఇంద్రధనస్సును పోలిన అంటే మహిమ ఉంది అని. తర్వాత సింహాసనమునకు ఎదురుగా ఒక గాజు వంటి సముద్రం ఉందని వివరణ వ్రాయబడి ఉంది. అదంతా కలిసి పరలోక యెరూషలేం. ఇక మూడవది, దేవుడు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని కలుగచేసినప్పుడు ఆ పట్టణాన్ని అట్లే తీస్తాడట. 1500 మైళ్ళు ఎత్తు, 1500 మైళ్ళు వెడల్పు, 1000 అంటే ఒక క్యూబ్ లాగా అది పట్టణము కిందికి దిగును. నేను ఒక కాలంలో మీకు చెప్పాను, అది దిగినప్పుడు ఏ ఏ దేశాలు అది ఆక్రమించుకొను అని. అంటే అది దిగినప్పుడు దేవుడు అబ్రహాముకు ఒక వాగ్దానం చేశాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో 18 నుండి 21 వరకు ఇదంతా చూడమన్నాడు. ఆ దేశమంతా నీకు ఇస్తాను అన్నాడు. ద్వితీయోపదేశకాండం మళ్ళీ 11వ అధ్యాయం 24వ వచనం. ఇక నేను చెప్పేది బాగా వినండి. ఆ పట్టణం దిగినప్పుడు ఏ ఏ దేశాలపై అది కూర్చుంటుంది అంటే, మొదటిదిగా అది ఇస్రాయేల్ దేశమంతా ఆక్రమించుకుంటున్నాను. రెండవది ఈజిప్ట్ దేశమంతా ఆక్రమించుకొనును. మూడవదిగా యోర్దాను దేశాన్ని అది ఆక్రమించుకొనును. నాలుగవదిగా సిరియా దేశమును ఆక్రమించుకొనును. ఐదవదిగా లెబానోను దేశమును ఆక్రమించుకొనును. ఆరవదిగా టర్కీ దేశాన్ని కూడా అది ఆక్రమించుకొని, అంటే టర్కీ దేశం అంతా మునిగిపోవడమే. అఫ్కోర్స్ కొత్త ఆకాశం కొత్త భూమి పెట్టిననుకోండి, కానీ ఆ స్థలం అంతా అది ఆక్రమించుకొనును. తర్వాత ఇరాక్ దేశమంతా, ఆ తర్వాత ఇరాన్ దేశం, ఆ తర్వాత సౌదీ అరేబియా, ఇవన్నీ ఎన్ని దేశాలపై అది కూర్చుంటుందట.
ఆ దేశాల యొక్క విస్తీర్ణత 1500 మైళ్ళు, స్క్వేర్ మైల్స్. ఆ దేశాలని దేవుడు అబ్రహాంకి ఇస్తానన్నాడు. కాబట్టి పరలోక యెరూషలేము పైనుంచి కిందికి దిగనై ఉంది. దాని పేరు మార్చబడుతుంది. దాని పేరు నూతన యెరూషలేం అని పిలువబడుతుంది. అది రాజు అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను అని ఉంది. ఇంకా ఆమె చేరలేదు. ఆమె కలిగిన నిశ్చయతను బట్టి ఆ మాట పలికెను, నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము అంటుంది. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందలి ఆనందము అది దేవుని బలం. కాబట్టి ఈమె అంటుంది, నిన్ను బట్టి ప్రభువా మేము సంతోషించుచున్నాం. నేనైతే ఏదో తక్కువ స్థితిలో నుండి నన్ను పైకి తెచ్చిన వాడవు నీవు. గొర్రెల దొడ్డిలో నుంచి నన్ను పైకి తెచ్చిన దేవుడవు. కాబట్టి నేను నిన్ను బట్టే సంతోషిస్తాను. 1 పేతురు 1వ అధ్యాయం 8వ వచనంలో ప్రభువు నమ్ముకున్నప్పుడు ఆయన ఇచ్చే సంతోషము చెప్పశక్యము కాని మహిమాయుక్తమైన ఆనందాన్ని దయచేయువాడు ఆయన. కాబట్టి ఆయన్ని బట్టే మనము సంతోషించవలెను. ఆయన సంతోషం మనలో లేని పక్షంలో మనం బలహీనులమవుతాం. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము. ఇక్కడ 2 ఉన్నాయి. ద్రాక్షారసము ఒకటి, దేవుని ప్రేమ ఇంకొకటి. రెండింటికి పోలికలు చెప్పబడ్డాయి. మొదటిదిగా ప్రభు అయిన యేసుక్రీస్తు లూకాసు వార్త 5వ అధ్యాయం 39వ వచనంలో పాత ద్రాక్షారసము అది మధురమైనదని, అది విలువైనదని యేసుప్రభువే అన్నాడు. కానీ ఆయన ప్రేమ ద్రాక్షారసము కంటే ప్రాచీనమైనది. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 31వ అధ్యాయం 3వ వచనం. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించుతున్నాడు. అంటే అర్థం ఏమిటి అంటే ఈ లోక ద్రాక్షారసము కంటే ఆయన ప్రేమ చాలా పురాతనమైనది అని అర్థం. తర్వాత ఈ లోక ద్రాక్షారసము అది కల్తీ కలిగినది. కానీ ప్రభు యొక్క ద్రాక్షారసములో కల్తీ లేదు. అంటే ఆయన ప్రేమలో కల్తీ లేదు. అంటే ఇది మీకు ఒక ఉదాహరణగా చెప్తాను. బహుశా ఇంతకుముందు చెప్పానో ఏమేం. ఒక ఊరిలో ఒక మిషనరీ ఉన్నాడు. ఆయన దేశానికి వచ్చి స్వార్థ చెప్పడానికి. కానీ ఆయన జబ్బు పడ్డాడు. ఆయన దగ్గర ఒక బట్లర్ ఉండేవాడు. ఆ బట్లరు ఆ మనిషిని చూసుకుండేవాడు. ఆ ఊరిలో ఉండే మనిషి ఒక ఆయనకు తెలిసింది ఈ దొరకు బాగలేదు అని. అప్పుడు వచ్చి బట్లర్ అడిగాడు బట్లర్ను, మీ దొర ఎట్లున్నాడు అంటే బాగులేడు అన్నాడు. అప్పుడు ఆ ఊర్లో నుంచి వచ్చిన మనిషి అన్నాడు కదా, అయ్యో పరాయి దేశస్థుడు ఇక్కడికి వచ్చి జబ్బు పడ్డాడు, చాలా విచారం అండి అని అన్నాడు. మళ్ళీ మరుసటి దినం వచ్చాడు, ఎట్లున్నాడు మీ దొర అంటే ఏం బాగలేడండి అంటే, అయ్యో పాపం పరాయి దేశం నుంచి మన దేశానికి వచ్చి ఇక్కడ జబ్బు పడనే అని చాలా విచారించినాడు. అట్లా రోజు వచ్చేవాడు. ఒక దినం బట్లర్ ఆ దొరకు చెప్పాడు, ఎవరో ఒక ఆయన మీ యొక్క ఆరోగ్య విషయమై చాలా పట్టింపు రోజు వచ్చి అడుగుతాడు అంటే, అయితే రేపు వస్తే నా దగ్గరికి తీసుకురా అన్నాడు. అప్పుడు రేపు మళ్ళీ ఆయన వచ్చాడు, ఎట్లున్నాడు మీ దొర అంటే ఏమంత బాగలేడండి అని అంటే, అయ్యో పాపం అని వెళ్ళిపోతా ఉంటే, మా దొర మిమ్మల్ని చూడాలనుకున్నాడండి అన్నాడు. అప్పుడు ఆయన లోపలికి వచ్చాడు. అప్పుడు ఈ దొర ఆయన అడిగాడు, మీరు ఎవరండి, రోజు నా దగ్గరికి వస్తారు, నా ఆరోగ్య విషయం ఇంత పట్టింపు మీకు ఎందుకు, మీరు చాలా కనికరం కలిగిన వాళ్ళు, ప్రేమ కలిగిన వాళ్ళు, అయినా మీరేం పని చేస్తారండి అని అడిగాడు. అప్పుడు ఆ వచ్చేవాడు ఏమన్నాడంటే, సమాధుల పెట్టెలు అమ్ముకుంటాను అన్నాడు. అయితే వాడు రోజు వచ్చింది ఎందుకు, ఈయన చచ్చిపోతే ఒక పెట్టెను అది కల్తీ కలిగిన ప్రేమ. అంటే ఈ లోకంలో మోటివ్ అంటాం, ఆ ఉద్దేశము వేరేది ఉంటుంది, కానీ వాళ్ళు చూపేది ఇంకొకటి. కానీ ప్రభు ప్రేమలో అలాంటిది ఏది కల్తీ ఉండదు అని దాని అర్థం. తర్వాత ఈ లోకపు ప్రేమ, ప్రభు యొక్క ప్రేమ చాలా అంటే ఖరీదు లేనిది. అందువల్ల యెషయా గ్రంథం 55:5లో రూకలు లేకపోయినప్పటికీ నా దగ్గర వచ్చి కొనుడు అనింది. అంటే ఆయన ప్రేమలో మనం ఏ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత పరమగీతం 5వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఇట్లా అంటున్నాడు, నా సకులారా మీరు వచ్చి లెస్సగా పానము చేయుడి. అంటే ఆయన యొక్క ద్రాక్షారసం, ఆయన ప్రేమలో కొదువ లేదు. అంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించువాడు. ఆ ప్రేమను రుజువుపరుస్తూ గలతీ 1:4 ప్రకారం తను తాను మనకు అప్పగించుకొనెను. నేను చాలా చెప్పాను, మీకు ఎంత మటుకు అర్థమవుతున్నాయో తెలియదు. అంటే ఆయన ప్రేమ ఈ లోకపు ద్రాక్షారసము కంటే విలువైనది అని ఎన్ని కలిసి ఒక్క మాటలో చెప్పాలి అంటే, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎక్కువగా స్మరించదము. యథార్థమైన మనసుతో
వారు నిన్ను ప్రేమించుతున్నారు. అంత చాలా అది చివరి వచనం. ఎంతకో తేలిన సత్యమేమిటి? నన్ను ఆకర్షించము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. ఇక్కడి నుంచి లేచి పోక పూర్వం ఒక్కసారి మిమ్మల్ని మీరు, నన్ను నేను నిజముగా పరీక్షించుకోవాలి. నన్ను ఈ లోకంలో ఆకర్షించున్నది ఏది? ఈ ఆకర్షించున్నది చివరిగా నన్ను ఏం చేయాలనుకుంటుంది? అది కూడా ఆలోచించాలి. నేను అనేక ఉదాహరణలు చెప్పాను. మనుషులు ఎవరైతే ఆకర్షింపబడిరో పలాని విషయంలో వారి జీవితాలకు సర్వనాశనాన్ని తెచ్చుకున్నారు. మీ జీవితంలో మిమ్మల్ని ఆకర్షించున్నది ఎవరు? దేవుడు మీకు సహాయం చేయునుగాక. ప్రభువే మిమ్మలను ఆకర్షించునుగాక. ఆమేన్.